ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాధాకిషన్ రావు కస్టడీ అయితే ముగిసింది. రాధాకిషన్ రావుకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించినట్లుగా సమాచారం. న్యాయమూర్తి ఎదుట పోలీసులు అయితే హాజరుపరచబోతున్నారు. 7 రోజుల కస్టడీలో కీలక విషయాలనైతే వెల్లడించారు రాధాకిషన్ రావు. అయితే అటు నల్గొండకు చెందిన 2 కానిస్టేబుల్లను అధికారులు అయితే విచారిస్తున్నారు. మరోవైపు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరికి నోటీసులు అయితే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో రాజకీయ నేత ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే దాదాపు 10 రోజుల పాటు కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో కొద్ది నిమిషాల కిందట భారీ బందోబస్తు నడుమ ఎస్ఐటీ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఆయన నేరుగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు చంచల్గూడ జైలు వ్యవహారానికి సంబంధించి తరలించడం జరుగుతుంది. ఇప్పటికే రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకు నల్గొండ, ఖమ్మం ప్రాంతంలో ఎస్ఐటీ అధికారులు విచారణ అనేది చేపట్టారు. నల్గొండ ప్రాంతంలో ఎప్పుడైతే విచారణ జరుగుతున్న క్రమంలో 2 కానిస్టేబుల్ల భాగవతం బయటపడింది. దాదాపు ఈ 40 మంది ఈ 2 కానిస్టేబుల్ కూడా ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అక్కడ హోటల్ పైన ఏదైతే సర్వర్ రూమ్ ఏర్పాటు చేశారో అందులో 2 కానిస్టేబుల్లకు డ్యూటీ వేసిన క్రమంలో వారు వ్యాపారస్తులను బెదిరించి డబ్బు చేసుకోవడమే కాకుండా 40 మంది మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి వారి ఫోన్లు ట్యాపింగ్ అనేది అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 40 మంది మహిళలపైన వారు లైంగిక దాడికి పాల్పడినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నల్గొండకు చెందిన 2 కానిస్టేబుల్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 2 కానిస్టేబులే కాకుండా ఇంకా ఎవరైనా ఈ తరహా మహిళలపైన కానీ వ్యాపారులపైన కానీ దాడులు బ్లాక్మెయిల్కి ఏమైనా పాల్పడ్డా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్కన ఖమ్మం ప్రాంతంలో ఒక మామిడి తోటలో ఏదైతే ఈ సర్వర్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందో ఆ సర్వర్ రూమ్ వ్యవహారానికి సంబంధించి ఆ మామిడి తోటలో పనిచేస్తున్న వ్యక్తులను కూడా పోలీసులు విచారించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక ఇప్పటివరకు పోలీసు అధికారుల విచారణ వ్యవహారం జరిగింది. వేణుగోపాలరావుని కూడా విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు వీరిద్దరు ఇచ్చిన సమాచారమే కాకుండా ఆ సిట్ అధికారులకు అందిన ఆధారాల మేరకు ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్సీతో పాటు 2 మాజీ మంత్రులను కూడా విచారణకు పిలిచేందుకు నోటీసులు కూడా సిద్ధం చేశారు. 41A CRPC కింద ఈరోజు రేపు వాళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇచ్చి ఆ పొలిటికల్ వ్యవహారానికి సంబంధించిన నేతల్ని కూడా ఇక్కడ విచారణకు పిలిపించి అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం కూడా జరిగింది. ఇప్పటివరకు పోలీసు అధికారులతో దర్యాప్తు కొనసాగిన ఈ సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం యూటర్న్ తీసుకొని ఇప్పుడు పోలీస్ నుంచి పొలిటికల్ వైపు మారింది. ఈ పొలిటికల్ అంశాల వ్యవహారానికి సంబంధించి 2 మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీని కూడా విచారణ చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్కన ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు దాన్ని తోసిపుచ్చడం కూడా జరిగింది. చెంచల్గూడ జైల్లో ఉన్న ఈ 4 నిందితుల వ్యవహారానికి సంబంధించి కూడా వారిద్దరికి హై సెక్యూరిటీ ఏర్పాటు చేయడమే కాకుండా వారి కదలికలపైన కూడా నిఘా పెట్టాము. ఎవరెవరు అని కలుస్తున్నారు ఏంటి అనే విషయంపైన కూడా జైలు అధికారులు వారిపైన నిఘా పెట్టామని కూడా చెప్తున్నారు. ఈ కేసులో ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ ముగ్గురిని కూడా మరోసారి భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణని మరోసారి కస్టడీకి ఇస్తే బాగుంటుందన్న నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కస్టడీ కోరుతామని పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో ఆయన రాధాకిషన్ ఏదైతే హాజరుపరిచిన తర్వాత ఈ ఏదైతే కస్టడీ అంశాన్ని మరోసారి కోర్టుకు కోరుతామని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. మాధురి, అయితే కృష్ణ, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరికి కూడా నోటీసులు అయితే పంపించినట్లుగా తెలుస్తోంది. అంటే ఎంతమందికి నోటీసులు పంపించారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయంటారు మనకి? మాధురి, ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు ఇప్పటివరకు ఈ కేసులో 172 మందికి నోటీసులు ఇచ్చి విచారణ చేసి వారందరినీ కూడా సాక్షులుగా పరిగణించే కేసులో నమోదు చేయబడడం జరిగింది. త్వరలో వీలైనంత త్వరలో ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ ప్రధానంగా
మొత్తం ఈ కేసు వ్యవహారం అంతా ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతోంది. ప్రభాకర్ రావు ఏదైతే విదేశాల నుంచి రావడానికి కొంత పోలీసులను తికమక గురి చేయడమే కాకుండా ఇబ్బందుల పాలు చేస్తున్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు కూడా ఏర్పాటు చేశారు. అటు ప్రభాకర్ రావుతో పాటు పరారీలో ఉన్న మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కోసం కూడా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఒకవేళ ప్రభాకర్ రావు కనుక పోలీసులు ఎదుట విచారణకు హాజరై అప్రూవర్గా మారితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేతను కూడా అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ భుజంగరావు తర్వాత ఈ రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ఏదైతే ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఇంటికి సమీపంలో ఉన్న ఈ ఎమ్మెల్సీ నవీన్ రావు ఇంట్లో కూడా గెస్ట్ హౌస్లో కూడా పోలీసులు సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఈయన గెస్ట్ హౌస్ ఉండడం, అక్కడ ఈ ట్యాపింగ్ వ్యవహారాలకు సంబంధించి ఇజ్రాయెల్ నుంచి ఏదైతే మిషనరీ తీసుకురావడం జరిగిందో వాటన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి భుజంగరావు ఆ కంట్రోల్ రూమ్ని మొత్తం మేనేజ్ చేయడం, నేరుగా సీఎం కాల్స్ని 300 మీటర్ల డిస్టెన్స్లో నేరుగా సీఎం కాల్స్, వారి కుటుంబ సభ్యుల కాల్స్ వీటన్నిటిని కూడా వినే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగిందని కూడా తెలుస్తున్నారు. ఇక తిరుపతి అన్న వ్యవహారానికి సంబంధించి ఖమ్మం ఏదైతే ఉన్న ఈ మామిడి తోటలో అలాగే నల్గొండ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అసమ్మతి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు ఉడిపి హోటల్ పైన ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్ వ్యవహారం వీటన్నిటి వ్యవహారాలు కూడా ఆధారాలు సేకరించడం కూడా జరిగింది. సో ఈ కేసులో 172 మందిని ఏదైతే విచారణ చేపట్టి నోటీసులు ఇచ్చారో వారందరినీ కూడా సాక్షులుగా పరిగణిస్తారు. ఇప్పటికే 2 కానిస్టేబుల్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఇక ప్రభాకర్ రావు, వేణుగోపాలరావు, ఆ తర్వాత పరారీలో ఉన్న శ్రవణే కాకుండా ఇక ఈ ఎమ్మెల్సీ వ్యవహారానికి సంబంధించి అలాగే ఈ 2 మాజీ మంత్రుల పేర్లు ఏవైతే బయటకు వచ్చాయో వారికి కూడా నోటీసులు సిద్ధం చేశారు. వారిని కూడా విచారణ చేస్తాం, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తామని పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. మాధురి, అయితే కృష్ణ, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఇప్పటి వరకు మీరు చెప్తున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్నే కుదిపేసింది. నెక్స్ట్ ఇక రాజకీయ నేతలను కూడా కుదిపేయబోతుంది అని అనుకోవచ్చు అంటారా? రాబోయే రోజుల్లో ఎంతమంది రాజకీయ నేతలకు నోటీసులు పంపించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు? ప్రస్తుతానికి మాధురి కేసులో రాజకీయ నేతలు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే, అవసరమైతే జైలు పాలు కూడా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి పట్టుబడిన ఏదైతే వ్యక్తులు జైలు పాలైన పోలీసు అధికారులు చెప్పిన సమాచారం మేరకు 2 మాజీ మంత్రులు, ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ ప్రస్తుతం ఈ వీరి వ్యవహారమే బయటపడింది. అంతేకాకుండా ఏదైతే రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్లో ఈ హవాలా వ్యాపారస్తులను బెదిరించి డబ్బులను టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించి బీఆర్ఎస్ అధినేతకు అంతా చేశామని చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్సీకి సంబంధించిన వెంకటరెడ్డి తన స్నేహితుడు కావడంతో అతనికి కొంత డబ్బు అనేది ముట్ట చెప్పామని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ నవీన్ రావు అయితేనేమి, ఆ తర్వాత వెంకటరెడ్డి అయితేనేమి, ఇతర పేర్లతో సహా వారి ఆధారాలు కూడా సేకరించారు కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా ఏదైతే వారికి కూడా నోటీసులు ఇస్తామని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే అధికారులు ఇప్పటి వరకు అంటే ఎంతమంది వ్యాపారస్తులను బెదిరించారు, వారి దగ్గర ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు, వారంతా కూడా విచారణకు హాజరు కావాలి, అవసరమైతే వారి పేర్లు వివరాలు గోప్యంగా ఉంచుతాం, వారు ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు రావాలని పోలీసులు కోవడం కూడా జరుగుతుంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మరింత నిందితులను చెప్పడాలంటే మరింత మంది సాక్షులను విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎస్ఐటీ అధికారులు భావిస్తున్నారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.